లక్ష్మీదేవికి ఈ 5 పువ్వులు సమర్పిస్తే మీ ఖజానా నిండిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా రాజు అవుతాడు. కాబట్టి మాతా లక్ష్మీ పూజను క్రమం తప్పకుండా చేయాలి. 5 పువ్వులు ఉన్నాయి. వాటిని లక్ష్మీ తల్లికి సమర్పించినట్లయితే ఇంట్లో ఎటువంటి సంపద నష్టం జరగదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి నిస్సహాయుడు అవుతాడు. మా లక్ష్మి ఆశీస్సులు బిచ్చగాడిని కూడా రాజును చేస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉండాలని అందరూ కోరుకుంటారు. సాధారణంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు చేసినప్పటికీ మత గ్రంథాలు కూడా పువ్వుల ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే మార్గాలను చెబుతాయి. పూజ సమయంలో దేవుళ్లకు పుష్పాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నదని తెలిపారు. వివిధ దేవతలు వివిధ పుష్పాలను ఇష్టపడతారు. లక్ష్మీదేవికి కూడా చాలా పువ్వులంటే ఇష్టం. ఈ పువ్వును సమర్పించడం ద్వారా మీరు దేవతను ప్రసన్నం చేసుకోవచ్చు మరియు మీ ఇంట్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును పొందవచ్చు. లక్ష్మీదేవి కమలంపై కూర్చుంటుందని అందరికీ తెలుసు. శాస్త్రాల ప్రకారం మాతా లక్ష్మీ పూజ సమయంలో తామర పువ్వును సమర్పిస్తే ఆమె చాలా త్వరగా సంతోషిస్తుంది. అందుకే ఆయన ఆశీస్సులు కూడా భక్తులపై ఉంటాయి. ఖజానా నిండా డబ్బు, పద్మాలతో పాటు లక్ష్మీదేవికి గులాబీ పూలు కూడా చాలా ఇష్టం. పూజ సమయంలో మీరు ప్రతిరోజు 5 గులాబీలను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ ఖాళీ ఖజానాలో డబ్బు పెరగడం ప్రారంభిస్తుందని నమ్ముతారు. ఆర్థిక ప్రయోజనాలు: లక్ష్మీదేవి పూజ సమయంలో తెల్లటి జాసుడ్న పువ్వులను సమర్పించవచ్చు. ఈ పుష్పాన్ని సమర్పించడం ద్వారా మా లక్ష్మి అనుగ్రహిస్తుంది. అదే సమయంలో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు నివసిస్తుంది. లక్ష్మీదేవికి కూడా పారిజాత పుష్పం అంటే చాలా ఇష్టం. ఈ సుగంధ పుష్పాలను రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. కోరికలు నెరవేరుతాయి. కరణం పువ్వు కూడా అమ్మవారికి ఇష్టం. లక్ష్మీదేవి పూజ సమయంలో ప్రతిరోజు కన్నెర్ర చేసే భక్తుడు తల్లి లక్ష్మి అతని ప్రతి కోరికను తీరుస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.